అనుకున్నాడు. కానీ జగన్కు ఒక మాట చెప్పాలనుకున్నా, అసలు భయం మా బయటలో లేదు. జగన్ ఏం తప్పు చేయని మా బాబు గారిని 53 రోజులు జైలుకు పంపించావే, 1,00,000 కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేసి మీరు తొందరలో జైలుకి వెళ్ళబోతున్నారని ఈ సభాముఖంగా హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఇసుక దోపిడీ, మద్యం దోపిడీ, గన్నుల దోపిడీ, ఇంకా రేపో మాపో గాలి పైన కూడా ఎలా డబ్బులు సంపాదించాలని ఆలోచిస్తాడు ఈ జగన్. జగన్గా చెప్తున్నా, బాములకే భయపడిన కుటుంబం మాది. నువ్వు పెట్టే పనికిమాల కేసుల కోసం మేము భయపడతామా? నేను ఎర్ర బుక్కు పట్టుకుని తిరుగుతుంటే కోర్టుకు వెళ్ళి నా పైన నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేసేందుకు ప్రయత్నించారు. నేను ఎక్కడనే ఉన్నా కదబ్బా, అరెస్ట్ చేయాలంటే రండి, ఎందుకు భయపడాలా? ఏనాడు మేము తప్పు చేయలా. ఆనాడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు 3,000 కోట్ల రూపాయలు కుంభకోణం అన్నారు. దాని తర్వాత 270 కోట్ల రూపాయలు కుంభకోణం అన్నారు. నిన్న కాక మొన్న కేవలం 27 కోట్ల కుంభకోణం అంటారు. ఈ సభాముఖంగా జగన్ కి నేను సవాల్ ఇస్తున్నా, టైం డేట్ నువ్వు ఫిక్స్ చేయి, చర్చకు నేను సిద్ధం. నువ్వెంత అవినీతి చేశావో, మేమెంత చిత్తశుద్ధితో బతికామో నిరూపించడానికి నేను సిద్ధం. నువ్వు సిద్ధమా అని ఈ సభాముఖంగా నేను నిలదీస్తున్నా. ఈ మధ్యన మా నమ్మకం నువ్వే అని బోర్డులు కూడా పెడుతున్నారు. ఊరూరు కంపడుతున్నాయి ఆ బోర్డులు. నేను జగన్ అడుగుతున్నా, నీ సొంత అమ్మ చెల్లి నిన్ను నమ్మట్లేదు, మేం మిమ్మల్ని ఎట్లా నమ్మాలి స్వామి? ఎన్నికల ముందలా అమ్మని చెల్లిని వాడుకున్న వ్యక్తి అధికారం వచ్చిన తర్వాత మెడబట్టి బయటికి గెంటేశాడు. ఈ రోజు సొంత చెల్లెలు, ఒక పక్కన షర్మిల గారు, ఇంకో పక్కన సునీత గారు ఏకంగా మాకు ప్రాణహాని ఉంది అని చెప్పే పరిస్థితి ఇక్కడ